హనుమంతుడి ఆకలి, సీతమ్మ తల్లి ఇచ్చిన దివ్య భోజనం. ఈ కథ వింటే భక్తి పెరుగుతుంది. యుద్ధం ముగిసి అయోధ్యకు తిరిగి వచ్చాక ఒకరోజు ఆ సీతమ్మ తల్లి రాముల వారితో, స్వామి, యుద్ధంలో మనకు తోడుగా ఉన్న వారందరినీ పిలిచి విందు భోజనం పెట్టాలని ఉంది అని చెబుతుంది. దానికి శ్రీరాముల వారు మంచి నిర్ణయం అంటారు. హనుమను పిలుస్తున్నావా అని అడుగుతాడు. హనుమను పిలవకుండా ఎలా ఉంటానండి అంటుంది సీత. కాని అంటూ సంకోచిస్తూ ఉంటే, ఏమైంది స్వామి, కాని అంటున్నారు అని సీతమ్మ అడుగుతుంది. అందరినీ సరే, మరి హనుమ కొంచెం ఎక్కువగా తింటారు, నువ్వు కడుపు నింపగలవా అని సంకోచిస్తున్నాను అంటారు. అప్పుడు సీతమ్మ తల్లి, చాలేండి, నా హనుమ ఏమంత తింటాడు, పాపం తినేంత తింటారు, చిన్న పిల్లాడు అని చిన్నగా కోపంగా అంటుంది. అప్పుడు శ్రీరాముల వారు, సరే, నీ కోరిక నేనెందుకు కాదంటాను, అలాగే చెయ్యి అంటారు. సీతమ్మ తల్లి అందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెడుతుంది. హనుమ దగ్గర ఉండి ఆ సీతమ్మ తల్లి వడ్డిస్తూ ఉంటుంది. ఆ భోజనంలో గారెలు, పాయసము, పులిహోర, కేసరి, అప్పాలు, ఇలా ఎన్నెన్నో రకాల భోజనం చూడగానే హనుమ సంబరపడిపోతాడు. ఎంతో ఆనందంగా తింటూ ఉంటాడు. ఆ సీతాదేవి వడ్డిస్తూనే ఉంటుంది, హనుమ తింటూనే ఉంటాడు. చేసిన పదార్థాలు చేసినట్టు అయిపోతూనే ఉంటాయి. అందడం కష్టమవుతుంది. వెంటనే రాజ్యంలో ఉన్న అందరి వంటవాళ్ళని పిలిపించి వడ్డిస్తూ వెళుతుంది. కానీ హనుమ ఆకలి మాత్రం తీరదు. సీతమ్మకు భయం కలుగుతుంది. నేను హనుమ ఆకలి తీర్చగలనా అని వెంటనే రాముల వారి వద్దకు వెళ్ళి, స్వామి, మీరన్నది నిజమే అవుతుంది, హనుమ కడుపు నిండడం లేదు, నాకు ఆందోళనగా ఉంది అంటుంది. అప్పుడు శ్రీరాముల వారు చిరునవ్వు నవ్వి, చిన్న పిల్లాడు తనెంత తింటారు అని నవ్వుతారు. సీతమ్మ తల్లి, ఇప్పుడు వేళాకోళం చేయడం కాదండి, నాకు ఉపాయం చెప్పండి అనగా శ్రీరాముల వారు 2 తులసి ఆకులు ఇచ్చి, ఇవ్వు ఆకలి తీరుతుంది అనగానే సీతమ్మ తల్లి కోపంతో, ఏమిటి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అంటుంది. రాముల వారు నవ్వి, లేదు సీత, ఈ ఆకులు హనుమకు ఇచ్చి శ్రీరామ అనుకుంటూ తినమని చెప్పు, ఆకలి తీరుతుంది అంటారు. సీతాదేవి హనుమ దగ్గరికి వెళ్ళి, హనుమ, వేడివేడిగా గారెలు, అప్పాలు వస్తున్నాయి, అంతవరకు ఈ తులసి ఆకులు శ్రీరామ అనుకుంటూ తినమనగానే, శ్రీరామ అనే మాట వినగానే హనుమ సంతోషంగా ఆకులు తీసుకొని శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఆనందంతో తింటారు. ఏముంది, వెంటనే హనుమ కడుపు నిండిపోతుంది. అమ్మ, ఆ రామనామంతో నా కడుపు నిండిపోయింది, ఇక నాకు చాలు తల్లి అంటూ భోజనం పూర్తి చేస్తాడు హనుమ. రామనామం యొక్క శక్తి అలాంటిది. భక్తితో శ్రీరామనామం జపిస్తే అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. జై శ్రీరామ్.